ఉపయోగం లేని బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం అప్రైజల్ ఇస్తే ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లే బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు ప్రమాదంగా మారబోతుందని, రేవంత్ రెడ్డి పరోక్షంగా బనకచర్లకు సహకరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రయోజనాలు చూస్తారా, సీఎం వ్యక్తిగత ప్రయోజనాలు చూస్తారా అని ప్రశ్నించారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరవకముందే కాంగ్రెస్ కేబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఆ శాఖకు చెందిన మంత్రుల మధ్య వివాదాలు ముదిరి రచ్చకెక్కాయి. మంత్రి పొంగులేటిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ రాజకీయాలతో పాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకుంటున్నట్లు కొండా దంపతులు అందులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసిన కొండా మురళి ఆయనకు ఫిర్యాదు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీపై సినీ నటుడు శ్రీకాంత్ భారత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ భారత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ శనివారం బషీర్బాగ్ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భారత్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వాక్ స్వాతంత్రం పేరిట హద్దులు మీరి కొంతమంది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శ్రీకాంత్ భారత్ వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించాలని కోరారు. త్వరలో మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచిని కలిసి శ్రీకాంత్ భారత్ సభ్యత్వం రద్దు చేయాలని కోరతామని పేర్కొన్నారు.